శ్రీ గురుభ్యో నమః. ఈ కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్కు వెళ్ళిన చాలా మంది కూడా గయా క్షేత్రానికి వెళుతూ వస్తారు. ఈ గయా క్షేత్రంలో మనం ఏం చేయాలి? వెళ్ళిన వాళ్ళు అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళందరూ కూడా గయా క్షేత్రాన్ని దర్శించాలి. అంటే ఒకవేళ మాకు ఉన్నారు అందువల్ల గయకి వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు, వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. అది విష్ణుపాదం ఉన్నటువంటి ప్రదేశం. కాకపోతే ఏమంటే తల్లిదండ్రులు లేని ప్రతి ఒక్కరూ కూడా గయలో పిండ ప్రదానం అనేది చేయాలి. త్రిభిహి పుత్రస్య పుత్రత అంటే 3 పనులు చేస్తే మాత్రమే కొడుకుకు కొడుకు అనేటువంటి పేరుతో పిలిచేదానికి యోగ్యతను పొందుతాడు అని శాస్త్రం చెప్తుంది. దాంట్లో ఒకటి ఏంటి అంటే గయాయాం పిండదానాచ్చ. గయా క్షేత్రంలో ఎవరైతే పిండదానం చేస్తారో వాళ్ళు మాత్రమే పుత్రుడు అనేటువంటి పేరుతో పిలుపుకు యోగ్యుడైన వాడు అవుతూ వస్తాడు. ఈ గయలో ఏం చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి అంటే అక్కడ ఫల్గుణీ నది అని ఉంటుంది. ఫల్గుణీ నది దగ్గర అదేవిధంగా అక్షయ వటవృక్షము అని ఉంటుంది. ఆ అక్షయ వటవృక్షం దగ్గర అదేవిధంగా విష్ణుపాదం, ఈ 3 చోట్ల కూడా పిండ ప్రదానం చేయడం ద్వారా మీ పితృదేవతలందరూ కూడా మీ వంశంలో మరణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్షయమైనటువంటి తృప్తి, ఉత్తమ గతులు ఇవన్నీ కూడా కలుగుతూ వస్తాయి. మీ వంశంలో అందరికీ కూడా అన్ని విధానమైనటువంటి సకల విధ సంపదలు, సంతతి వృద్ధి ఇవన్నీ కూడా కలుగుతూ వస్తాయి.